హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. మరొక బ్రేకింగ్ న్యూస్తో రావడం జరిగింది అనమాట అండి. అదేంటంటే మరొక నోటిఫికేషన్కు రంగం సిద్ధమైనట్లుగా మనకి ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. ఇది టీజీపీఎస్సీ తరపు నుంచి విడుదలవుతున్నటువంటి నోటిఫికేషన్. తెలంగాణ వాటర్ బోర్డులో మొత్తం 965 ఉద్యోగాలు ఏవైతున్నాయో వీటికి సంబంధించినటువంటి భర్తీ ప్రక్రియ అనేటువంటిది, దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేటువంటిది విడుదలవుతున్నట్లుగా దీనికి సంబంధించినటువంటి ఆర్థిక శాఖ ఆమోదం కూడా తెలిపినట్లుగా మనకి రావడం జరిగింది అనమాట అండి. ఇందులో జూనియర్ అసిస్టెంట్, అదే రకంగా సీనియర్ అసిస్టెంట్, వర్క్ ఇన్స్పెక్టర్, అలాగే సూపర్వైజర్ పోస్టులతో ఈ మిగతా పోస్టులు అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట. సో ఈ మొత్తం 965 ఉద్యోగాలకు సంబంధించినటువంటి సాగ్రిగేషన్ ఎలా ఉంటుంది, అలాగని ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయనేటువంటి వివరాలతో పాటుగానే ఏ డిపార్ట్మెంట్ అనేటువంటిది దీన్ని ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేస్తుంది, ఎన్ని రోజులు విడుదల చేస్తుంది, ఇటువంటి పూర్తి అప్డేట్ అనేటువంటిది ఇప్పుడు ఈ వీడియోలో మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట. మనం ఏమాత్రం నేర్చుకోకుండా కంటెంట్లోకి మనం వెళ్ళిపోదాం. వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక క్యూర్ వాటర్ బోర్డులో చూసుకున్నట్లయితే కనుక 965 ఉద్యోగాల పోస్టులు భర్తీ అనేటువంటి మనకు ఆర్టికల్ అనేటువంటిది ఆంధ్రజ్యోతిలో రావడం జరిగింది అనమాట అండి. దీనికి సంబంధించిన ప్రభుత్వం ఆమోదం తెలపడం జరిగింది. ఆల్రెడీ ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన తర్వాత గవర్నమెంట్ కూడా ఆమోదం తెలపడం జరిగింది అనమాట. సో దీనికి సంబంధించిన పూర్తి ప్రక్రియ అంటే 965 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ పోస్ట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ భర్తీ అనేటువంటిది టీజీపీఎస్సీ ద్వారా చేస్తారు. ఇదంతా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేసేటువంటి ప్రాసెస్గా ఇందులో మనం తెలపడం జరిగింది అనమాట. రాజధానిలో ఉన్నటువంటి కోర్ అర్బన్ రీజియన్లో ఉన్నటువంటి అంటే క్యూర్ పరిధిలో ఉన్నటువంటి త్రాగునీటి సరఫరా చేసినటువంటి వాటర్ బోర్డులో మనకి 965 పోస్టులను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి అనేటువంటి జారీ చేయడం జరిగింది. ఇందులో మనం చూసినట్లయితే కనుక ఇప్పటికే 230 వరకు ఇంజనీర్ పోస్టులను భర్తీ చేసేందుకు గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా మనకు చూసుకున్నట్లయితే కనుక అంటే ఆల్రెడీ 230 పోస్టులు అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన పోస్టులు అనమాట. మిగతా 735 పోస్టులు ఏవైతే ఉన్నాయో, సో ఈ 735 పోస్టులకు గాను మనం డిఫరెంట్గా మనకి కేటగరైజ్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. 230 వచ్చేసి ఇంజనీరింగ్ పోస్టులు అనమాట అండి. సో దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక ఈ 735 పోస్టుల్లో మనం చూసుకున్నట్లయితే కనుక సీనియర్ అలాగనే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి. దీంతో పాటుగానే లైన్మెంట్ సంబంధించినటువంటి, ఎందుకంటే వాటర్ డిపార్ట్మెంట్ కాబట్టి లైన్మెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు అనేటువంటిది ఉండడం జరిగింది. అలాగనే వర్క్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు అనేటువంటిది ఉండడం జరిగింది. దాంతో పాటుగానే సూపర్వైజర్ పోస్టులు అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట. ఈ రకంగా 735 పోస్టులు అనేటువంటిది ఇట్లా మనకి మొత్తం 5 కేటగిరీల కింద డివైడ్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట. సీనియర్, అలాగనే జూనియర్ అసిస్టెంట్, నెక్స్ట్ లైన్ మెన్, వర్క్ ఇన్స్పెక్టర్, సూపర్వైజర్ పోస్టులతోటి మొత్తం మనకి 735 పోస్టులు అనేటువంటిది సాగ్రిగేట్ చేయడం జరిగింది అనమాట అండి. వీటిని చూసుకున్నట్లయితే కనుక క్యూఆర్ పరిధిలో ఉన్నటువంటి 3 రీజియన్లు, 60 సర్కిళ్ళు, 300 డివిజన్లు వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది అందుతున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. దీంతో చూసుకున్నట్లయితే కనుక ఇప్పటివరకు ఎక్కువ మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉండడంతో మెరుగైన సేవలు అనేటువంటిది అందించడం లేదని చెప్పేసి, సో ఇప్పుడు క్షేత్ర స్థాయిలో చూసుకున్నట్లయితే కనుక గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే ఉండేలాగా దీన్ని ఇట్లా చేస్తున్నట్లుగా ఇందులో మనకు తెలపడం జరిగింది అనమాట అండి. సో దాదాపు 1000 పోస్టులను మంజూరు చేయాలంటే గవర్నమెంట్ మాత్రమే మనకి 965 పోస్టులు అనేటువంటిది మంజూరు చేయడం జరిగింది అనమాట అండి. సో ఇందులో మనం చూసినట్లయితే కనుక ఇంజనీరింగ్ పోస్టులు వచ్చేసి 230, క్షేత్రస్థాయి ఉద్యోగాలు కలిపి మొత్తం 735, మొత్తం కలిపి 965 ఉద్యోగాల పోస్టులకి భర్తీకి ఆర్థిక శాఖ అనేటువంటిది అనుమతి ఇవ్వడం జరిగింది. సేమ్ యాజ్ గవర్నమెంట్ కూడా ఆమోదం తెలపడం జరిగింది. సో త్వరలోనే మనకి టీజీపీఎస్సీ ద్వారా దీన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. సో భర్తీ ప్రక్రియ అనేటువంటిది పూర్తిగా పారదర్శకంగా ఉండేలాగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేస్తారన్నట్లుగా మనకి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి. మనకి తెలంగాణ వాటర్ బోర్డు నుంచి వచ్చినటువంటి చూసుకున్నట్లయితే కనుక 965 పోస్టులు. సో ఈ 965 పోస్టులు 230 అనేటువంటి ఇంజనీరింగ్ పోస్టులు, మిగతా 730 అనేటువంటిది క్షేత్రస్థాయి పోస్టులు అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి. సో దీన్ని టోటల్గా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేసేటువంటి ప్రక్రియ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. ఈ రకంగా మరొక నోటిఫికేషన్ అనేటువంటిది సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆస్పిరెంట్స్ ఎవరైతే దీనికి సంబంధించినటువంటి మ్యాక్సిమం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఈ 230 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవి ఇంజనీరింగ్ కేటగిరీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఏవైతే పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ సూపరింటెండెంట్, ఈ జూనియర్ లైన్మెన్, ఇందులో వచ్చేటువంటి దాంట్లో మ్యాక్సిమం జూనియర్, అదే రకంగా సీనియర్ అసిస్టెంట్, వర్క్ ఇన్స్పెక్టర్, సూపర్వైజర్ పోస్టులు చూసుకున్నట్లయితే కనుక డిగ్రీ అనేటువంటిది అర్హత తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఆస్పిరెంట్స్ ఎవరైతే డిగ్రీ చేసినటువంటి వారు ఉన్నారో
జూనియర్ అసిస్టెంట్ దీంట్లో చూసుకున్నట్లయితే కనుక కంప్యూటర్ చేసినటువంటి వారు ఎక్కువ మట్టుకు అవసరం అవుతుంది. కాబట్టి ఆస్పిరెంట్స్ మీరు మీ ప్రిపరేషన్ అనేటువంటి స్టార్ట్ చేసుకోండి. దీనికి సంబంధించినటువంటి మెటీరియల్స్ ఏమైనా ఉన్నా కానీ, లేకపోతే దీనికి సంబంధించిన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి అనేటువంటిది కూడా నేను మీకు త్వరలోనే వీడియో ద్వారా మీకు ముందుకు తీసుకురావడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదనమాట అండి వాటర్ బోర్డులో ఉన్నటువంటి 965 పోస్టులకు సంబంధించినటువంటి భర్తీకి సంబంధించినటువంటి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరిన్ని వివరాల కొరకు మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. బెల్ ఐకాన్లో సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మీకు బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఇందులో మీరు ఆల్ నోటిఫికేషన్ అని క్లిక్ చేసుకున్నట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ నెక్స్ట్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.